నేను డాక్టర్ కిరణ్మయి కొట్టాపు, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. సో ఈ రోజు అంటే జనవరి నెల మనము క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని అంటాము. సో సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటాం జనవరి. సో సర్వైకల్ క్యాన్సర్ అవగాహన గురించి ఒక 2 minutes మాట్లాడుకుందాము. సో సర్వెక్స్ క్యాన్సర్ గురించి మనం అసలు ముందు అవగాహన ఎందుకు ఉండాలి, ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఉమెన్ లో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అలాగే ఉమెన్ లో క్యాన్సర్ వల్ల చనిపోయే డెత్స్, క్యాన్సర్ వల్ల అయ్యే డెత్స్ లో కూడా మోస్ట్ కామన్ ఇస్ ద సర్వైకల్ క్యాన్సర్. సో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్, అలాగే డెత్స్ కాజ్ చేసే దాంట్లో కూడా మోస్ట్ కామన్. అయితే ఈ క్యాన్సర్ ని చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు మనము, అలాగే తొందరగా కూడా కనుగొనొచ్చు. సో తొందరగా కనుగొనగలిగి ప్రివెంట్ చేయగలిగి కూడా ఇంకా ఎందుకు మోస్ట్ కామన్ క్యాన్సర్ గా ఇండియాలో ఉన్నది ఇది అని అంటే, జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మనకు అవగాహన లేకపోవడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం స్త్రీలలో, కాబట్టి ఇది ఇంకా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ గా ఉంది. సో దీనికి మనము ఏం చేయాలి, మనం అవగాహన ఎలాగా ఇవ్వాలి అని అంటే, ఇది ఈజీగా అంటే సర్వీక్స్ అనేది గర్భసంచి ముఖద్వారాన్ని మనం సర్వీక్స్ అంటాం. సో దీని నుంచి వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇది దేని వల్ల వస్తుందంటే, ఒక సింపుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఒక వైరస్ వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ వైరస్ ని మనము డిటెక్ట్ చేయగలిగేది చాలా ఈజీగా ఒక సింపుల్ ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటాం. అంటే జస్ట్ ఒక 2 minutes టెస్ట్. ఇది ప్రతి ఉమెన్ 25 years తర్వాత, మ్యారీడ్ ఉమెన్, సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ ఎవ్రీ 3 years ఒక సింపుల్ 2 minutes టెస్ట్ చేసుకుంటే, ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ మనకు ఉన్నదా లేదా, లేదా సర్వైకల్ క్యాన్సర్ మనకి 5 ఏళ్లలో 20 ఏళ్లలో వస్తుంది అని కూడా ముందుగానే కనుగొనొచ్చు. అంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ని కూడా మనము ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో తెలుసుకుంటే మనకి దానికి ట్రీట్మెంట్ కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అయిపోతుంది. అలాగే ఈ క్యాన్సర్ రాకుండా కూడా హెచ్పివి వైరస్ మన స్త్రీలలో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి వ్యాక్సిన్ అనేది ఉంది ఇప్పుడు. సో ఈ వ్యాక్సిన్ 9 to 14 years గర్ల్స్ లో ఇవ్వాలి. 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 2 doses వ్యాక్సిన్ ఇవ్వాలి. ఒకవేళ 14 ఏళ్ళ లోపు మనం వేయించుకోలేకపోతే పిల్లలకి 15 ఏళ్ళ నుంచి 46 ఏళ్ల వరకు కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. బట్ అప్పుడు మనం 3 doses తీసుకోవాలి. సో ఈజీగా మనం ఒక హెచ్పివి వైరస్ ని వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ ఆల్రెడీ హెచ్పివి వైరస్ ఉంటే ఉమెన్ లోని, అది ఈజీగా ఒక 2 minutes టెస్ట్ తో కనుగొనగలుగుతాము. కనుగొన్న తర్వాత కూడా ఎర్లీగా కనుక్కుంటే స్టేజ్ 1 లోని దానికి 100% క్యూర్ రేట్ ఉంటుంది. సో ఇన్ని ఉండి కూడా ఇంకా మన ఇండియాలో ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ గా ఉండడం చాలా అంటే బాధాకరము. సో ఉమెన్ లోని మనం ఇది అవగాహన పెంచి అందరి పిల్లల్లోని 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లోని 2 doses వ్యాక్సిన్ వేయించాలి. 25 years ఉమెన్ అందరూ వెళ్ళి ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఎవ్రీ 3 years కి చేయించుకోవాలి. అలాగే ఎర్లీగా తెలిస్తే గనక డాక్టర్ ని కలిసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా అనేది మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. థ్యాంక్ యూ.